ముంతా తుఫాన్ ప్రభావంతో సంభవించిన వరదలు ఆక్వా సాగును నష్టాల్లోకి నెట్టింది. తీర ప్రాంత మండలాల్లో విస్తారంగా సాగులో ఉన్న రొయ్యల చెరువులు తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన ఆ సాగు నేడు దక్కకుండా పోయింది. వరద ప్రవాహానికి చెరువు కట్టలు ఛిద్రమయ్యాయి. ఒకటి ఎర మిగిలిన కనీసం చెరువుల దగ్గరికి పోయే దారి లేక రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గొళ్ళకమ్మ, మూసీ నది, నల్లవాగు, పోతురాజు కాలువ ఉధృతితో నాగలపులపాడు మండలంలోని కనపర్తి, అమ్మనబ్రోలు, అలాగే ఒంగోలు మండలంలోని చింతాయిగారిపాలెం, దేవరంపాడు, గుండాయిపాలెం, కొప్పోలు, కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, మూటమల గ్రామాల్లో సుమారు 2000 ఎకరాల్లోని రొయ్యల చెరువులు నీట మునిగాయి. జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించారు. సముద్ర తీరంలోని బకింగ్హామ్ కెనాల్ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో చెరువుల్లోకి నీటి ప్రవాహం పెరిగింది. ఫలితంగా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలోని సముద్ర తీర గ్రామాల్లో అత్యధిక విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతూ ఉంటాయి. అత్యధికంగా కురిసిన ఈ భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లటంతో సాగులో ఉన్న ఆక్వా చెరువులు మొత్తం నీట మునిగిపోయాయని రైతు నాగార్జున రెడ్డి తెలిపారు. చెరువులపై మంచినీరు ప్రవహిస్తూ ఉండటంతో ఉప్పునీటి చెరువులోని రొయ్యలు మొత్తం బయటికి వెళ్లిపోయాయని, దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్లింది అన్నారు. ఆక్వా సాగు రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత వరద ప్రవాహంతో కనీసం చెరువుల దగ్గరికి పోయే దారులు కూడా లేవని ఈతమొక్కలకు చెందిన రొయ్యల రైతు సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టలు మొత్తం తెగిపోయి పూర్తి స్థాయిలో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఆక్వా సాగు అల్లకల్లోలమైందని, అసలే ట్రంప్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులపై తుఫాన్ ప్రభావం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది అన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చిన్న రైతులు లక్షల్లో నష్టాలను చవిచూడవలసి వచ్చింది అని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.